ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు మనము 2024 ఆగస్టు మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందు గ్రహచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశి, శని భగవంతుడు కుంభరాశి, గురు కుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథునము, రవి వచ్చేసి కర్కాటకము, శుక్రులు వచ్చేసి సింహరాశి, కేతు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. తులారాశి తులాలగ్నం తీసుకున్నట్లయితే తులారాశి తులాలగ్నం వారికి మీ రాశాధిపతి మీకు లాభంలో ఉన్నాడు. మీకు రాశాధిపతి అష్టమాధిపతి లాభంలో ఉన్నాడు. దీని మూలకంగా చాలా వరకు మంచి జరుగుతుంది. మీకు సకల దోషాలు వెళ్ళిపోతాయి. మీ రాసి వాళ్ళందరూ ముందడుగు వేసే అవకాశం ఉంది. మంచి విజ్ఞత, సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, సినీ ఫీల్డ్, మినీ మీడియా రంగంలో ఉన్నవారు, కళాకారులు, అలాగే గోల్డ్, అలాగే ఈ యొక్క లోహాలతోటి బిజినెస్ చేసేవాళ్ళు, ఎక్కువ గోల్డ్ సిల్వర్తో వ్యాపారాలు చేసేవాళ్ళు, ఆభరణాలే కాకుండా వస్త్రాలకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేవారు, వీరందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు తీసుకున్నట్లయితే అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు వచ్చేసి మీకు లాభంలో ఉన్నాడు. రాశాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో బుధునితో కలిసి ఉన్నాడు. బుధుడు మీకు మీకు ఇక్కడ వ్యయాధిపతి, అలాగే నైన్త్ స్థానం అంటే భాగ్యస్థితి అధిపతి యొక్క బుధుడు. ఈ ఇద్దరి కామ్యూనికేషన్ తీసుకున్నట్లయితే లాభంలో ఉన్నారు కాబట్టి కొంత బెటర్ ఆప్షన్ ఇవ్వాలి. శుక్రుడు అయితే ఓవరాల్గా అన్ని విధాలా సహకరిస్తాడు. 17 తర్వాత అయినా రవి మళ్ళా మీకు ఇక్కడ 17 నుంచి తన స్వక్షేత్రమైన సింహరాశి సంచారం చేస్తారు కాబట్టి ఇక్కడ శుక్రుడు అలాగే రవి మంచి ఫలితాలు ఇస్తాడు. మీకు వచ్చేసి భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు ఇక్కడ ఉండి 5th వరకు సింహంలో వక్రించి తర్వాత అయిన కర్కాటకానికి వెళ్ళి వక్రంతో అక్కడనే 28న కర్కాటకంలో ఉంటాడు వక్రచారం చేసి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 5th నుంచి తర్వాత మాసాంతం వరకు కూడాను బుధుడు ఈ యొక్క కర్కాటకంలో ఉన్నాడనే చెప్పుకోవాలి. ఈ రకంగా తీసుకున్నా కూడా మీకు తులారాశి తులాలగ్నం వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీకు లాభస్థానంలో మ్యాథ్స్ సబ్జెక్టులలో ఉన్న వారికి బాగుంటుంది. ఈ యొక్క జర్నలిజం, మినీ మీడియా రంగాలలో ఉన్న వారికి బాగుంటుంది. అలాగే వివాహాది శుభకార్యాల కోసం మీరు ఏదైనా ట్రై చేస్తున్నట్లయితే అటువంటి ఫలితాలు కూడా మీకు సక్రమంగా జరిగే అవకాశం ఉంది. కొంత దైవచింతన అనేది వైరాగ్యం కాకుండా మీకు మీరు భగవత్ అర్పణ చేసుకునేటువంటి ప్రేయర్స్ చేస్తారు. తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీకు ఈ యొక్క రాహు వచ్చేసి 6లో ఉన్నాడు. శత్రు రుణ రోగ నివృత్తి జరుగుతుంది. ప్రయాణాలు ఏర్పడతాయి. తాత్కాలిక భక్తి కూడా మీరు ఊపందుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే మీరు తులారాశి తులాలగ్నం వారు చిత్తా నక్షత్రం వాళ్ళు పగడం ధరించాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు గోమేదకం ధరించాలి. అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళు ఈ యొక్క కనకపుష్యరాగం ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవి మీకు గ్రహస్థితి నక్షత్రాలను బట్టి చెప్పడం జరిగింది. మీరు స్వయంగా మీ జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే ఒరిజినల్గా మీకున్నటువంటి గ్రహస్థితిని అనుసరించి స్టోన్ మార్పిడి జరగడం జరుగుతుంది. గమనించగలరు. ఇంట్రెస్ట్ కలవారు కాంటాక్ట్ చేయగలరు. స్వస్తి.